నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఖమ్మం వెలుగుమట్ల గ్రామంలో జరిగినటువంటి ఏదైతే ఈ ఇళ్ల కూల్చివేత అంశం చిలికి గాలివానగా మారుతుంది తెలంగాణ రాష్ట్రంలో. సో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి హైడ్రా ఆ పేరుతో చేస్తున్నటువంటి ఈ దమనకాండకి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే వ్యక్తమవుతా ఉంది. ఈరోజు ప్రెస్ క్లబ్లో, ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో, సామాజిక ప్రెస్ క్లబ్లో వెలుగుమట్ల బాధితులు అయితే నిర్వాసితులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు వాళ్ళందరికీ అండగా ఉంటూ చాలామంది నాయకులు ఇక్కడ రావడం జరిగింది. సో బాధితులతో పాటు నాయకులు కూడా రావడం జరిగింది. నాయకులతో మాట్లాడదాం. మరి నిజంగానే మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్యకి వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, అసలు దీని మీద ఈ పోరాటం ఎంతవరకు వెళ్తుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. ఏం పేరు? నా పేరు నిరోష అండి, ఉబ్బలపల్లి, అడ్వకేట్, బీఆర్ఎస్ లీగల్ సెల్, స్టేట్ విమెన్. యా, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్ మేము అంతా చూసాం. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ప్రభుత్వం కూల్చింది అది దాదాపుగా 62 ఎకరాల చిల్లర ల్యాండ్. సో దాదాపుగా 1800 మంది అక్కడ నివాసిస్తున్నటువంటి ప్రాంతం అది. సో ప్రభుత్వం ఈరోజు భూదాన భూములతోటి వాళ్ళు కట్టుకున్నామని ప్రజలు చెప్తుంటే కాదది ప్రభుత్వ భూమి అని చెప్పి ఆక్రమించుకున్నారని చెప్పి వాళ్ళందరూ కూల్చేశారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి. వాళ్ళకి న్యాయం చేయడం కోసం మీరు అందరూ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏంటి అసలు మీ మోటివ్ ఏంటి? వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి? యాక్చువల్గా ముందు భూదాన్ ల్యాండ్స్ అనేవి పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి 1954లో రాజారావు గారు ఇచ్చినారు. దాన్ని ఏం చేసినారంటే 1984 వరకు కూడా 62 ఎకరాల 7 కుంటల భూమే ఉంది రెవెన్యూ రికార్డ్స్లో కూడా. కానీ 89లో ఏం చేశారంటే ఆనాడున్న కాంగ్రెస్ గవర్నమెంటు 30 ఎకరాల భూమిని ప్రైవేట్ రెగ్యులరైజేషన్ చేసి రిజిస్ట్రేషన్లు చేసింది. దానికోసం కూడా అక్కడ ఉన్న ఏదైతే భూదాన్ సంస్థకి సంబంధించిన వ్యక్తులు పోరాటం చేసి చేయంగా 2013లో ఆ ఫేక్ రిజిస్ట్రేషన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అయినా కూడా ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసినా కూడా ఆ 30 ఎకరాలలో ఆ రోజు కూడా 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాంగ్రెస్. ఆ తర్వాత కూడా వాళ్ళే పొజిషన్లో ఉంటున్నారు. దీన్ని గుర్తించిన మా పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఇది భూదాన్ ల్యాండ్, ఇది పేదలకు చెందాల్సిన ల్యాండ్, ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయొద్దు అనే ఒక దీంతో ఆయన ఆ రోజు వాళ్ళని ఖాళీ చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ గవర్నమెంట్ దుష్ప్రచారం చేసి, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు పువ్వాడ అజయ్ కుమార్ గారి మీద దుష్ప్రచారం చేసి పేదల ప్రజల ఇల్లు కూలగొడుతారని రకరకాల ఇబ్బందులు పెట్టి రకరకాల బురద జల్లి బీఆర్ఎస్ పార్టీ అజయ్ కుమార్ గారికి సంబంధించినటువంటి అన్యాన్యులు ఎవరైతే ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజు ఆ ల్యాండ్ మీద కన్నేసి అక్కడ చాలా ఆక్రమణలు వాళ్ళే చేశారని మాట్లాడుతున్నారు. దానికి ఏ సంబంధం చెప్తారు? అది ఖచ్చితంగా రాంగ్ అని నేను ఇక్కడి నుంచి చెప్తున్నాను. ఒకవేళ ఆయన వ్యక్తులే ఉంటే ఆయన ఈరోజు ఎందుకు ఇంత పోరాటం చేస్తారు? ఆనాడు కూడా 2017లో మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సార్ సర్వే చేస్తే ఎంఆర్ఓ శైలజ గారు 62 ఎకరాల 7 కుంటల భూమి భూదానికే ఉందని ఆ రోజు ఆమె అఫిడవిట్లో ఎంఆర్ఓ గారు ఇచ్చినారు. ఆ రోజు ఉంది మన గవర్నమెంటే కదా. ఆయన వ్యక్తులు ఉంటే ఆయన ఎందుకు అలా చేస్తారు? చెయ్యరు కదా. సో ఏదైతే ఈ రెగ్యులరైజేషన్ చేసి ఫేక్ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు అక్కడ ఉన్న చలామణుతున్నారో వాళ్ళని తీసేయడానికి ఆ రోజు కూడా ఆయన ప్రయత్నం చేసినారు. దాన్ని వీళ్ళు కాంగ్రెస్ వీళ్ళు వాడుకొని అనవసరంగా పువ్వాడ అజయ్ కుమార్ గారి మీద దుష్ప్రచారం చేసిరు, బీఆర్ఎస్ పార్టీ మీద చేసి ఈరోజు గద్దెనెక్కారు. రావడమే భూదాన్ ల్యాండ్స్. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే రాష్ట్రంలో 6 గ్యారంటీలు అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గద్దెనెక్కాడు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. సుమోటోగా కేసు సుమోటో కాగ్నిజెన్స్గా తీసుకొని సీసీఎల్ ఎట్లా వాళ్ళు డెసిషన్ ఇస్తారు, ఆర్డర్ ఇస్తారు? అది ఇంకా ఏమి రాష్ట్రం అంతా బాగుందా? అన్ని చోట్ల ఏ సమస్యలు లేవు, ఇది ఒక్కటే సమస్య ఉంది అంటే వాళ్ళు ఎప్పటి నుంచో కన్నేసిరు. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నా. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు అదే మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ రోజు ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన అనుచరులు ఉన్నారేమో, ఈరోజు ఆయన అనుచరుల కోసం ఆయన ఇలా చేస్తున్నారేమో, అది మనకు తెలియదు. ఇదైతే యాజ్ పర్ ద లీగల్ ఆస్పెక్ట్ అయితే సుమోటో కాగ్నిజెన్స్గా తీసుకొని ఆర్డర్ ఇవ్వడం అనేది ఎక్కడ కూడా ఇప్పటివరకు జరగలేదు. గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, భూదాన్ ల్యాండ్ ఎంత ఉంది? అక్కడ భూదాన్ ల్యాండ్ 62 ఎకరాల 7 కుంటల భూమి ఉంది అనేది నేను చెప్పడం కాదు, అక్కడ సర్వేలు చెప్పినారు. 2017లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఆర్ఓ గారితో సర్వే చేయించినప్పుడు కూడా 62 ఎకరాల 7 కుంటలు ఉందని చెప్పి దాన్ని తేల్చేశారు. అది ప్రజలు యాక్చువల్గా 1895లో ఏం చేశారంటే భూదాన్ సంస్థకు సంబంధించిన ఒక చైర్పర్సన్ ఏం చేసినాడంటే 2014 జనవరిలో అప్లికేషన్స్ పెట్టుకోండి, మేము వాళ్ళకి ఇస్తాము అని చెప్పినారు. సో 2014లో ప్రొసీడింగ్స్ ఇచ్చారు. 100 గజాల చొప్పున 1895 మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి ఇచ్చినారు. దాని ప్రకారం వాళ్ళు అక్కడికి వచ్చారు, ఇల్లు వేసుకున్నారు, ఉన్నారు. వాళ్ళతో పాటు ఇందాక ఏదైతే చెప్పానో ఆ 30 ఎకరాలకు సంబంధించి ఆ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారో వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ అయినా కూడా వచ్చి అక్కడ ఏదో గుడిసెలు వేసుకొని ఆక్రమించుకొని చేయడంలో జరిగిన వివాదం ఇదంతా.
సో దీనికి బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు కూడా ఆ భూముల కోసం బీఆర్ఎస్ పార్టీయే పోరాటం చేస్తుంది, ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీయే పోరాటం చేస్తుంది. అసలు ప్రభుత్వం ఈ కూల్చివేతలకు పూనుకుందంటే ఏంటి కారణం? అక్కడ దాదాపుగా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వచ్చింది, తర్వాత అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారి అల్లుడికి దాదాపుగా 20 ఎకరాల ల్యాండ్ ఉంది. సో ఆ రోడ్డు అంతా డెవలప్ ఇప్పుడు ఎకరం 4 కోట్లు నడుస్తుంది. ఇయే కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? ఆబ్వియస్గా అదే అండి, ఎందుకంటే ఈరోజు మార్కెట్ వాల్యూ అక్కడ 1,10,00,000 ఉంది. అలాంటిది నార్మల్గా అయితే 10 కోట్లు ఉంది ఎకరం. సో ఇక డెవలప్మెంట్ జరిగింది కాబట్టి ఇక వాళ్ళకి ఆ భూముల మీద కన్నేశారు. అప్పటి నుంచి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మనం అభివృద్ధి చూస్తున్నాం అన్ని జిల్లాలలో. అలానే ఖమ్మం జిల్లా కూడా అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధిలో జరిగిన భాగంగానే గ్రీన్ ఫీల్డ్ హైవే వచ్చింది, భూముల ల్యాండ్ కాస్ట్ పెరిగినాయి, వీళ్ళు కన్నేశారు. ఇక ఇదంతా జరుగుతుంది. అది మీరే చెప్పారు ఆయనకి 20 ఎకరాలు ఉంది. మేమైతే పేద ప్రజలకైతే ఖచ్చితంగా ఎక్కడైతే వాళ్ళు ఇల్లు తీశారో అక్కడే వాళ్ళు మళ్ళీ ఇల్లు చేయాలి. లేదు అంటే మా కేటీఆర్ గారు ఆ రోజు ఖమ్మంలో ఏదైతే ఇచ్చారో ఖచ్చితంగా మా గవర్నమెంట్ రాగానే వాళ్ళకి ఇల్లు కట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి దొంగ నాటకాలు ఆడుతుంది, సో వాళ్ళు రాజకీయంగా వాడుకుంటుందని సాక్షాత్తు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే చెప్పారు. సో ఏం మాట్లాడుతుంది? పేడ్ ఆర్టిస్టులు ఇవన్నీ వాళ్ళకి అలవాటేమో కానీ మాకు అవసరం లేదు. ఎమోషన్ అండి, ఇల్లు కూలగొట్టడం అనేది ఒక ఎమోషన్. ఈరోజు అంటే నేను కూడా ఒక అప్పర్ మిడిల్ క్లాస్ నుంచే వచ్చినాను, కానీ ఇల్లు కట్టుకొని చూడు పెళ్లి చేసి చూడు అని ఒక సామెత ఉంది. అలాంటిది ఇల్లు కట్టుకొని పేదలు ఏదో ఒక రకంగా వాళ్ళు నివసిస్తుంటే వాళ్ళు పేద ప్రజలండి. కనీసం ఒక గది ఉంటే చాలు ఆనందపడే వాళ్ళు పేద ఆర్టిస్టులు అంటే ఇక వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను, మీరు రెవెన్యూ మంత్రిగా ఉన్నారు, ఇంకా హౌసింగ్ బోర్డుకి సంబంధించిన మంత్రిగా ఉన్నారు. మీ పరిపాలనలో ఇంత అఘాయిత్యం మీ సొంత జిల్లాకి సంబంధించి జరుగుతుందంటే మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి, మీరు మీ పరిపాలన ఎలా ఉందని ఆలోచించుకోండి. వాళ్ళ పక్షాన మీరు పోరాటం చేస్తారంటున్నారు, సో వాళ్ళకి న్యాయం జరిగేదాకా మీరు ఉంటారా వాళ్ళతో పాటు? డెఫినెట్గా న్యాయం జరిగేదాకా ఉంటాము. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే చెప్తున్నాను, కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం కేటీఆర్ గారు ఏదైతే అక్కడ మాట ఇచ్చారో అదే మాట మీద మేము కట్టుబడి ఉంటాము. ఖచ్చితంగా మా ప్రభుత్వం రాగానే మేము వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఈ లోపల న్యాయ పోరాటం చేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు రిట్ పిటిషన్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన ఆర్డర్స్ ఉన్నాయి, దాని మీద కంటెంప్ట్ చేస్తున్నాము. వేరే లాయర్లతో కలిసి మేము పనిచేయడం జరుగుతోంది. అదే కాకుండా పొలిటికల్గా కూడా వాళ్ళకి మేము సపోర్ట్గా ఉంటాము. దానికి నిదర్శనమే ఈరోజు వాళ్ళు ఒక ఆడపిల్లలు ఉంటారు, అక్కడ చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి మినిమం బేసిక్ ఆడపిల్లలు అంటే మినిమం బేసిక్స్ ఉంటాయి, అవి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. కానీ మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల ప్రకారము వాడు అజయ్ కుమార్ గారు కావచ్చు, రవిచంద్ర గారు కావచ్చు, వాళ్ళకి భోజనాలు అయితే వాళ్ళకి వాళ్ళకి మినిమం హెల్త్ రిక్వైర్మెంట్స్ అయితే ఈరోజు వరకు చేస్తున్నాము. సో ఖచ్చితంగా మా పోరాటం అనేది జరుగుతుంది. ఇది ఇందాక మా నాయకులు చెప్పినట్టు ఒక హైదరాబాదే కాదు, దీన్ని అవసరమైతే రాహుల్ గాంధీ దగ్గర కూడా తీసుకెళ్తాము, ఢిల్లీలో కూడా చేస్తాము. ఎందుకంటే మామూలు విషయం కాదు, ఒక కాలనీని ధ్వంసం చేయడము, ఒక పేద ప్రజలని ఇబ్బంది పెట్టడము, పొద్దున పూట 6 గంటలకు 5 గంటలకి బుల్డోజర్లను తీసుకురావడము, 200 మంది పోలీసులు ఆ రోజు మేము వెళ్తే కూడా మమ్మల్ని కూడా రానియకపోవడము, చాలా అగాత్యం చేస్తున్నారు. ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా. అవసరాలకు కూడా ఫుడ్ కానీ నీళ్లు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏమీ ఇవ్వట్లేదు. నేను చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల ప్రకారం పువ్వాడ అజయ్ కుమార్ గారు కావచ్చు, రవిచంద్ర గారు కావచ్చు, వాళ్ళకి ఫుడ్ కానీ హెల్త్ బేసిక్స్ కానీ ఇవి కానీ వాళ్ళకి ధైర్యం చెప్పడం కానీ అక్కడ ఉన్న లోకల్ నాయకత్వాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడము, వాళ్ళకి ధైర్యం చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక అధికారమే కాదు అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడతారని నా నోటీసులు కూడా చాలాసార్లు వచ్చినాయి. నేను ఇక్కడి నుంచి ఒకటే చెప్తున్నా, సార్ మీరు చాలా పెద్దవాళ్ళు, ఒక మంత్రి పదవిలో ఉన్నారు, దయచేసి వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పెట్టద్దు. ఆల్రెడీ వాళ్ళు ఇల్లు కోల్పోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీకు ప్రభుత్వాన్ని మీ పోలీస్ చర్యని అందరినీ ఉపయోగించేసి వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం మంచి పద్ధతి కాదు అని చెప్పాలనుకుంటున్నాను. డెఫినెట్గా ధర్నా చేస్తాము, అవసరమైతే ఉద్యమం చేస్తాము, అవసరమైతే రాస్తా రోకోలు చేస్తాము, ఏదైనా చేస్తాము, ఎంత దాకైనా వెళ్తాము. సరే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.